विष्णुरूपाय नमः शिवाय गुरवे नमः। ॐ नमः चण्डिकाय मृत्युञ्जयाय रुद्राय नीलकण्ठाय शम्भवे अमृतेशाय सर्वाय महादेवाय ते नमः। रामाय रामभद्राय रामचन्द्राय वेदसे रघुनाथाय नाथाय सीताया पतये नमः। श्रीकृष्ण शरणं मम, శ్రీకృష్ణ శరణం అమ్మ, శ్రీకృష్ణ శరణం. ఇష్టాగోష్ఠిగా మనం సాగించుకున్నటువంటి కాళహస్తీశ్వర మహత్యం, రామచరిత మానస్, ఈ రెండింటి మీద మన ప్రవచనం. నాకు తెలిసి వాళ్ళు ఎన్నో రోజుల్లో 11వ రోజు అంటారా, గుర్తులేదు నాకు కూడా. రామాయణం 9వ రోజు, 11 అయిపోయింది. 11 12 సరే, మరి 11 అంటున్నారు. నమ్ముదాం, ఎందుకంటే చాలా గ్యాప్ వచ్చింది. అది సరే, అసలు తెలిసిన ఆవిడేమో వెళ్ళిపోయింది. 12వ తారీఖు 9వ రోజు అయింది. 12వ తారీఖు 9వ రోజు, కాబట్టి ఇవాళ 10వ రోజు అని అనిపిస్తుంది మాస్టర్. మరి సబ్జెక్ట్ క్లారిఫికేషన్ నాకు కూడా అదే కరెక్ట్ గా ఇవాళ 10వ రోజనే ఉంది. ఎందుకంటే 12/9 మన ఆఖరి రోజు, 13వ తారీఖు నేను బయలుదేరి వెళ్ళాను. అది కాబట్టి 10వ రోజు అని వేసుకుంది. ఇది ఏంటంటే మన ప్రవచనం అంతా కూడా వసంతాల మారి కాపురం లాగా ఉంది, ఏడుకోడల సొంతలాగా. ఒక్క నిమిషం సార్, ఆ ఫ్యాన్ తీసేయగలుగుతాము ఒకసారి ప్లీజ్. ఇవాళ ఎలాగైనా ఫ్యాన్ తీసేయాలి, ఎందుకంటే చదివేది ఏమక్క. అయ్యా చెప్పండి, ఏంటంటున్నారు, వినపడలేదు నాకు. 9వ రోజైనా 10వ రోజైనా మాకేం తేడా లేదు, ప్రవచనమే కదా అని నా సానుకూల అభిప్రాయం. గురుగారు రాశాను ఇక్కడ 10, ఈ రోజుకి 10. ఇవాళ 10 కదా రాసింది, ఇవాళ 10వది. కాబట్టి ఇవాళ దశం ఏది, ఆత్మన్నాత్మన్నిత్యామంత్రేత తస్మై దశమగం హోత ప్రత్యశృణోత దశహూతో భవతు దశహూతో హవైనామైషాదం వా ఏతం దశహూతకం సంతం పరోక్షేణ పరోక్ష ప్రియాయ వహి దేవాః అని చెప్పినట్టుగా ఇవాళ 10వ రోజు. కాబట్టి అయితే కాళహస్తీశ్వర మహత్యం ఇవాళ చెప్పబడట్లేదు, కేవలం రామచరిత మానసే 8 గంటల 1 నిమిషం వరకు సాగుతుంది. కాళహస్తీశ్వర ఆయన కానీ మన కానీ ఈ 10వ రోజునే మనం కంటిన్యూ చేశారు. అందుకని మళ్ళీ దీనికో రోజు దానికో రోజు, ఒక రోజే గుర్తు లేకుండా ఉంది. ఇప్పుడు ఈ 2 రోజులు గుర్తుంచాలంటే కష్టం. ఏదేమైనప్పటికీ మాస్టర్ అందరు కూడా అమ్మవారికి నిర్హేతుకమైనటువంటి కృపా కటాక్ష వీక్షణ. భాగవతం గాని భారతం గాని ఇప్పుడు చెప్పబడుతున్నటువంటి రామచరిత మానసుకి కాళహస్తీశ్వర మహత్యం ఆ మాటకు వస్తే ఇంకే విధమైనటువంటి కానీ అక్కడ ఉన్నది చెప్పేటువంటి సామర్థ్యము, సాహిత్యములో అంత లోతు నాకు తెలియదు. బహుశా ఒక తల్లికి 2 పిల్లలు ఉన్నారనుకోండి, ఒక పిల్లవాడు మంచి ఇంటెలిజెంట్, వాడన్నిట్లో ఫస్ట్ వస్తాడు, ఇంకోడు అన్నిట్లో లాస్ట్ ఉంటాడు. ద మదర్ ఈజ్ మోర్ వరీడ్ అబౌట్ ద పర్సన్, ద స్లో లెర్నర్. ఎందుకంటే వీడు ఎలా అయిపోతాడు, వీడు ఏమైపోతాడు అంటే వాడు బాగానే ఉంటాడు,
ఎందుకంటే హీఈస్ హ్యాపీ. తల్లిదండ్రులు వాళ్ళ గురించి బాగా ఆలోచిస్తారు. ఇది నాకు నా జీవితంలో కూడా పనికొచ్చింది కాబట్టి నేను చెప్తాను. అంటే మా నాన్నగారు హీ వాజ్ వెరీ మచ్ వరీడ్ అబౌట్ మీ. ఎందుకంటే కొంచెం కంటి చూపు తక్కువ, ఎలా బతకగలుగుతాను అని ఆయన ఆఖరి ఊపిరి ఉన్నంత వరకు ఆయన నాతోనే ఉన్నారు. ఇట్ వాజ్ ద ఓన్లీ రీజన్. మిగతా నా పైన ఉన్నటువంటి వాళ్ళు ముగ్గురు నాకంటే బాగా చూడగలిగినటువంటి ఫైనాన్షియల్ గాను అన్నిటిగాను రౌండ్ గా ఉన్నప్పటికీ కూడా హీ వాజ్ విత్ మీ. అలాగే ఈ భాగవత, భారత, రామాయణ, కళహస్తీశ్వర మహత్యాలు చెప్పించినటువంటిది శారదాదేవి. నమస్తే శారదాదేవి కాశ్మీర పరవాసిని త్వామహం ప్రార్థయే నిత్యం విద్యాదానంచ దేహిమి. మహాదేవుడి కృప వల్ల, అమ్మవారి నిర్హేతుకమైనటువంటి కటాక్షం వల్ల ఆ సర్వజ్ఞ పీఠాన్ని దర్శించడమే కాకుండా స్పర్శ శిరోధారి మనకు కూడా యోగులో ఉంది. దానికి నేనేమనుకుంటున్నానంటే నేను చేసినటువంటి సాధన పెద్ద ఏం లేదు, నేను సాధనా బలం ఏం లేదు, ఆశీర్వచన బలం తప్ప సాధనా బలం అంటుంది. అలాగే మిగతా కూడా వైష్ణవులు కానీ అలా శంకరాచార్యులు వారు తపస్సు చేస్తున్న ప్రదేశం కానీ మీరు ఫోటోలన్నీ బాగానే ఫాలో అయ్యారు అందరూ కూడా. ఆ తర్వాత చండి, తర్వాత చింతాపురి, చిన్నమస్త, జ్వాలాము, అయినాదేవి, ఇటువంటి వాడిని ఖీర్ భవాని అనేటువంటి ఒక ఆవిడ కానీ వాళ్ళ దయతో మనకి దర్శనాలు జరిగినాయి తప్పితే మన ప్రయత్నాలు ఏవి కావు. బహుశా ఇవన్నీ శక్తి లేకపోయినా, ఏదో శక్తి లేకపోయినా శక్తి అనుసారం చెప్పబడుతోంది కాబట్టి. పెద్ద చిన్నపిల్లవాడు ఉన్నాడు, ఓ 10 కేజీల బియ్యం మూసుకొస్తున్నాడు అనుకోండి, వాడిని కొంత దూరం చూసి రాగలనైనా అని మనం చూడలేక మనం వెళ్ళి మిగతాది లాగేసి నువ్వే లాగేసావు, వాడిని ఊరికే చేయించి మిగతాది మనం లాగే వెరీ గుడ్ లాగేసావా అన్నాం. అలాగే చెప్పింది ఏదైనా ఉంటే, చెప్పిన దాంట్లో మీకు ఏదైనా మనసుకి హత్తుకుని ఉంటే, చెప్పిన దాంట్లో ఏదైనా మంచి ఉంటే, అన్నీ కూడా భగవత్ కృప వల్ల పలికినటువంటి మాటలే కానీ ఏదో పాండిత్య ప్రకర్ష వల్ల కానీ లేకపోతే సొంత తెలివితేట వల్ల కానీ వచ్చినవి కావు. కాబట్టి ద ఎంటైర్ క్రెడిట్ గోస్ టు శారదాదేవి. అది సార్ మనం రామచరితమానస్ చెప్పుకున్నాం. మా యాత్ర అంతా ఎత్తు, ఒక సర్వజ్ఞ పీఠకు వచ్చిన ఒక్కటి ఒక ఎత్తు. అది ఎప్పుడో ఉండేది, ఎప్పుడైనా జీవితంలో వెళ్ళగలుగుతామా అని. ఎందుకంటే అవన్నీ కూడా సర్వజ్ఞ పీఠం. అలాగే నాతో వచ్చినటువంటి 6 కూడా దే హావ్ బికమ్ మై ఐస్, ఇయర్స్, హ్యాండ్స్, లెగ్స్ అండ్ వాట్ నాట్ ఎవరిథింగ్. వాళ్ళు నా కళ్ళు, కాళ్ళు, చెవులు అన్నీ అయి వాళ్ళు చూపించారు. ఆ ప్రదేశంలో ఒంటరిగా నడవడమే కష్టం, అంత ఎత్తుకి మనం పట్టుకుని నడవాలంటే ఇంకా కష్టం. అయినా కూడా శ్రమ అయినప్పటికీ శ్రమ అనుకోకుండా వాళ్ళు క్షేమంగా తీసుకుని మళ్ళీ క్షేమంగా కనిపించారు. ఎవరు నాతో వచ్చినటువంటి నా శిష్యులు, మన శివపరివారు, ఎవరెవరో మీ అందరూ ఫోటోల్లో చూశారు కదా. అదే సంగతి. మనం ఇవాళ మొత్తం 8 గంటల 1 నిమిషం వరకు రామచరితమానస్ చెప్పుకున్నాం. రేపు ఈ మన సంకష్టహార చతుర్థి వ్రతం ఎవరైనా ప్రారంభించాలనుకుంటే రేపే ప్రారంభించాలి. అంటే ఎప్పుడైతే మంగళవారం చతుర్థి కలుస్తుందో అప్పటి నుంచి ప్రారంభించమని శాస్త్రం. సరే మరి అది దొరకకపోతే అప్పుడు ఎప్పుడైతే ప్రారంభం.
సంఘర్షాలు చతుర్థి వ్రతం రేపు కరెక్ట్ గా 8 గంటలు. రేపు మాత్రం నేను చాలా టైం పాల్గొంటున్నాను. 8 గంటల 1 నిమిషం స్టార్ట్ చేసి 10 గంటల లోపల మొత్తం క్లోజ్ చేసి భోజనాలు పెట్టి పంపించేసి అయ్యా. కాబట్టి అందరూ వ్రతం చూడవచ్చు, ప్రసాద స్వీకరణ ఇక్కడికి వచ్చి చేయొచ్చు, మానస చేయవచ్చు. ఇవాళ ఎవరికైనా సర్వజ్ఞ పీఠం గురించి కానీ, వైష్ణవిదేవి గురించి కానీ, తర్వాత మేము కురుక్షేత్రం కూడా మళ్ళీ వెళ్ళడం జరిగింది. కురుక్షేత్రంలో ఆ దేవుడి దగ్గర బంగారం దానం చేస్తే మొత్తం సమస్త భూమండలము దానం చేసిన ఫలితం వస్తుంది శాస్త్రం. అక్కడ నా చేత చేయించి మిగతా వాళ్ళు కూడా వాళ్ళు చేశారు. నా సూపర్. నిజానికి ఈ విషయం నాకు తెలియదు. నాతో వచ్చినటువంటి వాళ్ళు మంచి బంగారం తీసుకొచ్చి నా చేత అక్కడ చేయించి వాళ్ళు కూడా చేశారు. బ్రహ్మ సరోవరాలు అలాగే వైష్ణవ గురించి కదా. తర్వాత మీరు ఈ హిమవత్ పర్వత ప్రాంత విశిష్టత గురించి, తర్వాత చండికాదేవి ఎక్కడైతే చండీ అమ్మవారు అపరాజిత స్తోత్రం దేవతలు చేస్తే ప్రత్యక్షమయ్యారో ఆ ప్రదేశం జ్వాలాముఖి గురించి, చింతాపూర్ణి అంటే చిన్నమస్తా గురించి, నైనాది ఎవరైనా చెప్పదలుచుకుంటే దే ఆర్ ఫ్రీ టు రెస్పాండ్. మహాదేవ్ చెప్పారు చక్కగా చెప్పవచ్చు. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ఒకళ్ళకొకళ్ళు పరస్పరం బోధయం తుష్యంతి జరపాలి, ఒకళ్ళకొకళ్ళు చెప్పాలి. ఎందుకంటే మన విజ్ఞానం అనేటువంటిది మన దగ్గర దాచుకోవడం. హర మహాదేవ. చెప్పు. విశ్వమోహిని స్వయంవరం వరకు వచ్చామండి మనం. ఈయన మాత్రం కోతిలాగా ఉన్నాడు. ఈ విషయం ఈయనకి తెలియదు. ఈయన అనుకున్నాడు నన్ను తప్ప ఎవరిని విడవరిస్తుంది అనే ధైర్యంతో ఉన్నాడు. నాలో అందరూ కలిపారు. ఆవిడికి చూపిస్తున్నారు, ఇగో ఈయన ఫలానా రాజకుమారుడు, ఫలానా రాజు, ఫలానా. అది మీకు రామచరితమానసంలో ఉన్న గొప్పదని అంటే, రామాయణం మనకి చాలా మందికి ఒక దురభిప్రాయం కూడా ఉందండి. రామచరితమానస ప్రామాణికము కాదు అని. మీరు ఎలా చెప్తారండి ప్రామాణికంగా? తులసీదాస్ అంటారు మహాభక్తుడు. ఆయనకి తోచింది ఊహల్లో వచ్చింది ఎందుకు రాస్తారు? ఆయన దర్శించిందే రాస్తారు. అప్పటి కవులు వాల్మీకి గాని ఈ తులసీదాస్ గాని వీళ్ళు దర్శించి రాశారు. వాళ్ళు ఊహించి రాయలే. వాళ్ళు కవులు కారు. వాళ్ళు కవి అంటే ఏంటంటే వాళ్ళు ఊహిస్తారు. ఇది ఇలా జరిగితే బాగుండాలో జరుగుతాం. కానీ అలా ఎలా జరుగుతుంది? జహీ దిసి బయటే నారదు ఫూలి సోదిసి తేహి నా బిలో కి భూలి పుని ముని ఉకుసహి అకులాహి దేఖీ దశ హరగణ ముసుకాహి. అక్కడ ఇద్దరు శైవులు కూడా వచ్చారు. వాళ్ళకి తెలుసు ఇదంతా. వాళ్ళు ఈయన్ని వ్యంగ్యంగా పొగట్టం ప్రారంభించారు. ఈయనకి అర్థం కాదు. అబ్బా మిమ్మల్ని మించిన వాడేవాడండి బాబు, అబ్బా ఏం అందంగా ఉన్నాడు. అబ్బో ఇంకేముంది, ఈ రాజులందరూ నెత్తి మీద తెల్లగొట్టేసుకుని వెళ్ళిపోవటమే, ఇంకేముందండి బాబు. ఆయన నిలబడికి ఇందులో అనుకుంటున్నాడు. దరి నృపుతను గయవు కృపాల కువరి హరషి మేలేవు జయమాల దులహిని లైగే లచ్చి నివాస నృప సమాజ సబ భయవు నిరాశ ముని అతి వికల్ మోహమతి నాటి మణిగిరి గయి చూటి జను ఘాటి
जनुघाटी दबहरा तबहरा धन बोले मुस्काई गाल बोए मुस्काई निज मुख मुकुरा निज मुख मुकुरा बिलोक हो जाई बिलोक हो जाई हस कही दो अस कही दो बागे भय बारी आगे भय बारी भय बारी वदन दीक मुनि वदन दीक मुन बारी निहारी बारी निहारी देशु बिलोकी वेश बिलोक क्रोध अति बाड़ा क्रोध अति बाला तिनहि तिनहि సరాపా దీన్హ సరాపాదిన్హ అతి గాఢ అతి గాఢ. నారదుడు కూర్చున్న వైపు ఆమె కన్నెత్తిన చూడలేదు. ఈ నారదుడు కూర్చున్నాడు ఆవిడ జయమాల పట్టుకుని వస్తుంది. నారదుడు కూర్చున్నప్పుడు ఆవిడ కనీసం కన్నెత్తి కూడా చూడలే. మాల వేయడం మాల కన్నెత్తి కూడా చూడలేదు. నారదుడు పదే పదే నిలబడుచు వ్యాకుల పడుతుండేను. ఈవిడ వచ్చి నా మీద వేయాలి కదా అని చాలా వ్యాకుల పడ్డాడు, ఆందోళన పడ్డాడు. అతని స్థితిని గాంచి శివగణములు ఈ స్థితి చూశారు. ఇప్పుడు వస్తుందేమో అటు వస్తుందేమో చూస్తున్నాడు. ఆ శివగణములు మాత్రం లోపల నవ్వుతున్నారు. కృపాలువైన శ్రీహరి రాజవేషములో అజటికి విచ్చేశాడు. ఈయన ఏం చేశాడు? పరమదయామయుడు శ్రీహరి రాజు వేషంలో వచ్చాడు. ఆయన కూడా వచ్చాడు. రాజకుమారి అతి హర్షముతో ఈ వరమాలను తీసుకెళ్లి ఆయన మెడలో లక్ష్మీపతి ఆమెను తన వెంట తీసుకొని వెళ్ళాడు. లక్ష్మీపతి ఈ విశ్వమోహన్ తీసుకుని వెళ్ళిపోయాడు. ఇదేంటిది? రాజులందరూ నిరాశకు గురి, రాజులందరూ అక్కడ నిరాశకు గురి. అయ్యో అయ్యో అనుకున్నారు. మోహ కారణముగా నారద మహర్షి బుద్ధి భ్రష్టమైనది. మోహం చూసారా? చాలా గొప్పది. ఏంటంటే ధ్యాయతో విషయాన్ పుంస సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామం కామాత్ క్రోధో విజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి భ్రంశః సమ్మోహాత్ స్మృతి బుద్ధినాశాత్ భ్రంశః స్మృతి భ్రంశాత్ బుద్ధినాశం బుద్ధినాశాత్ భ్రంశః. ఎలా చెడిపోతారన్న దానికి సాంఖ్యయోగంలో జగద్గురువులైన శ్రీకృష్ణుడు చెప్పారు. ఛాయతో విషయాన్ని ఒకే విషయాన్ని ఎక్కువగా అది మంచి చెడు ఆలోచించడం వల్ల దానితో నీకు ఒక సంగమం ఏర్పడు. ఆ సంగమం నుంచి నీకు కామం ఏర్పడు. కామం నుంచి క్రోధం వస్తుంది. క్రోధం నుంచి మోహం పుడు. మోహములో నీకు స్మృతి భ్రంశ, నీకు జ్ఞాపక శక్తి, దాంతో బుద్ధి నాశనం, బుద్ధి నాశనంతో నాశనం. దీనికి మోహంతో బుద్ధి పోయింది. పోనీరా రాజకుమారి నన్ను వరించలేదు, పోనీ నేను వదులుకోలేదు. ఎందుకు వదిలేదు? నన్ను వదలలేదు. చూసారా, ఇది వచ్చేసి ఆవిడికి మీద మొదట కామం, తనను వరించలేదన్న క్రోధం, ఈ మోహంతో క్రోధం ఇక పెరిగిపోయింది. కొంగుముడిలోని మణి జారిపోయిన వలె అతడు వ్యాకుల చిత్తుడాయెను. ఆయన ఎంత అంటే కొంగుముడి మనం కొంతమంది అప్పుడంటే ఇప్పుడు పాకెట్స్ వచ్చాయి కాబట్టి పాకెట్స్ రాస్తే ఏం జరుగుతుంది, దాంట్లో కట్టుకుంటారు. అది జారిపోయినట్టు, చేతికి అందినట్టు ఎందుకు పారిపోయింది, జారిపోయింది. బాధ. వారు నవ్వుతూ అతనితో ఒకసారి నీ ముఖం అర్థంలో చూసుకొను అని పలికి బలంతో పారిపోయింది. శివుని గుణాలు నవ్వుతూ నాదా ఒకసారి నీ మొహంలో అర్థం చూసుకోవా అని పారిపోయాడు. ఇంకా ఎక్కడ చూపిస్తాడు? చెప్పాడు, పారిపోయాడు. నారదుడు నీటిలో తన వికృత రూపం చూసుకొని క్రుద్ధుడయ్యాడు. ఇలా చూశాడు. అప్పుడు అద్దాలు చూసి నీళ్ళు చూసుకున్నాడు. చూస్తే మొహం ఎలా ఉంది? హరి కోతి మొహంగా కూర్చున్నాడు. కోపం. నేను హరి నీ రూపం నాకు ఇమ్మంటే నాకు ఈ కోతి రూపం ఇస్తావా పో అని చెప్పేశాడు. అతడు వెంటనే అతడు శివగణముల వారిని కఠినంగా చెప్పించాడు. ఈ శివగణాలని మొదట చెప్పించాడు. ఏమని చెప్పించాడంటే నిశాచర జాయి రే కపటి పాపి దో హసివు హమహి హమహి సో లేహు ఫల
బహురి హసెహు బహురి హసవు మునికో. మునికో. ఓ పాపాత్ములారా, ఓ పాపాత్ములారా, వంచకులారా, మీరు రాక్షసులై జన్మించురు కాక. రాక్షసులైపోయినారు. నన్ను వాళ్ళే రావణ కుంభకర్ణ రాదు. నన్ను పరిహసించినందులకు తగిన ఫలితాలను అనుభవించెదరు. నన్ను పరిహసిస్తారుగా, అందుకని మీరు తగిన ఫలాన్ని అనుభవిస్తారు. మరల ఏ మునిని కూడా పరిహసించరు కదా అని చెప్పించాను. మీరు నన్ను మునీశ్వరుని దేవర్షాన్ని నన్ను ఇలాగే ఇంకెప్పుడు మునిజోలికి మీరు రాదు, రాక్షసులు అయిపోయినారు అని చెప్పి అక్కడ తాగడిని ఆగల. పుని జల దేక్ అమ్మా, పుని జల దేక్ పుని జలదేక్ రూప నిజ పావ రూప నిజ పావ తదపి హృదయ సంతోష న ఆవ. तदपि हृदय संतोष न आवा परकत अदर को मन माही सपदि चले कमलापति पाही सपदि चले कमलापति पाही देहु श्राप की मरे हो जाई जगत मोरी उपहास कराई बीचई पंथ मिले धनुजारी संग रमा सोई राजकुमारी बोले मधुर वचन सुनसाई मुनि कहा चले बिकल की नाही सुनत वचन उपजा अति क्रोधा माया बस ना रहा मन बोधा परिसंपदा सकव नहीं देखी तुम्हारे ईर्षा कपट विशेष मदद सिंधु रुद्रही बौरहु सुरनहा प्रेरी విషపాన కరాయో. నారద ముని మరల నీటిలో తన రూపంలో ఒకసారి చూచుకున్నాడు. ఇంకోసారి నీటిలో చూసేటప్పటికి అప్పుడు ఆయనకు తన నిజ స్వరూపమే కనపడేది. ఆయనకి నిజ స్వరూపం అంటే అంతఃపురం నారదుడు లాగా ఉంది. కోతి ముఖం పోయింది. అయినా ఆయనకి సంతోషం. పెదవులు వణుకుచుండెను, మనసు కోపంతో వణికిపోతున్నాయి. కోపంతో పెదవులు వణికిపోతున్నాయి. వెంటనే అతడు శ్రీహరి వద్దకు పోయాను. ఆ కోపంతోనే శ్రీహరి దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడే పోయి శ్రీహరిని శపించదను, ఇప్పుడే వెళ్ళి నేను శ్రీహరిని శపిస్తాను లేదా నా ప్రాణాన్ని త్యజించదను. అతడు శ్రీహరిని శపిస్తాను లేదా నా ప్రాణాన్ని వదిలేస్తాను. అతడు లోకంలో నన్ను నవ్వుల పాలు చేశాను. నన్ను ఏం చేశాడు? నవ్వుల పాలు చేశాడు. శ్రీహరి రూపం అంటే హరి రూపం అంటే కోటి రూపం ఇస్తాడు అన్నాడు. నేను చెప్పిస్తాను అనుకుని పోవచుండగా శ్రీహరి త్రోవలోనే నారదుని కలిశాడు. ఈయన వెళ్తుండగా నారదుడు శ్రీహరి మధ్యలోనే కలిశాడు. ఏమైనా నారద ఏమి విశేషాలు? లక్ష్మీదేవి ఆ రాజకుమారి అతని వెంటనే ఇంకా కోపం ఎక్కడ వచ్చింది? లక్ష్మీదేవి ఒకవైపు, ఆ రాజకుమారి విశ్వమోహిని ఇంకోవైపు. దేవదేవుడైన విష్ణువు మునీశ్వర వ్యాఖ్య చిత్తుడవై ఎక్కడికి వెళ్ళుచున్నావు అని మృదుమధురంగా పలికాడు. చాలా మధురంగా వస్తే చాలా దూరంగా ఉంది, చాలా డోలాయమానంగా ఉన్నావు, చాలా వ్యాకులంగా పడుతుంది. ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి అన్నాడు. ఈ మాటలు విన్న నారదుని కోపం ఇనువడించాను. ఇంకా కోపం. ఒకటి తనకి మోసం, రెండోది అక్కడ విశ్వమోహన్, మూడోది ఇప్పుడు ఇంకా అగ్నికి ఆద్యం పోసినట్టయింది. ఆ మృదు వయసు దాంతో ఇనుమడించింది. బాగా కోపం వచ్చేసి నారదుడు మాయామోహితుడైన మునికి బుద్ధి నశించుటది. మాయామోహితుడు ఆయన బుద్ధి నశించు అతగా చెప్పించాడు. నీవు ఇతరుల సంపదల చూచి ఓర్వలేవు. నువ్వు ఇంకోళ్ళ సంపదను చూసి ఓర్వలేవు. ఇష్టముడు ఆయన కాంతి ఏముంది చూసారా? ఇట్లా ఉంటుందండి. ఆయన ఈయన్ని రక్షించాలనుకోండి. ఈ సంసార సాగరం నుంచి దాటించాలి. ఈయన అనుకున్నాడు నువ్వు ఓరవలేవు, నువ్వు ఈమె నన్ను ఎక్కడ భరిస్తుందో అన్న బాధతో, భయంతో ఈ నాటకం ఆడేవు నువ్వు. సముద్ర మదన సమయమున దేవతల ప్రేరణతో నీవు ఆ బోధాశంకరుంచే విషమును త్రావించింది. నువ్వేం చేసావు? సముద్ర మదనంలో
ఆ బోళాశంకరుడు ఆయన చేత విషం తాగించాడు. అదేంటి ఎందుకన్నాడు ఆ మాట? మొట్టమొదటి వచ్చింది విషం. అప్పుడు నా విష్ణుమూర్తి వెళ్ళి చెప్పాడు, అయ్యా ఎప్పుడైనా మొట్టమొదట ఇప్పుడు మనకు కొంతమందికి ఒక వ్రతం కూడా ఉందండి, మరి మీకు ఉందో తెలియదు నాకు తెలియదు. మామిడి పళ్ళు ఎవరైనా వచ్చాను దాన్ని కొందరు చూసి ముందర ఎవరికైనా ఇచ్చి పెద్దవాళ్ళకి తర్వాత వాళ్ళు తీసుకుంటారు. ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి ఇస్తారు ఫస్ట్ వచ్చింది. ఇప్పుడు క్షీరసాగర మథనాన్ని మనం చేస్తాం. మొట్టమొదటి వచ్చింది హాలహాలం, కాబట్టి మొట్టమొదటి వచ్చింది మీ భాగం. దేవతలందరిలోకి పెద్దవాడివి నువ్వే శివ అన్నాడు. కాబట్టి ఆయనకి విషయం ఇచ్చావు. లక్ష్మీదేవి నువ్వు తీసుకున్నావు. లక్ష్మీదేవి నువ్వు తీసుకున్నావు. ఆయన పాపం బోళాశంకరుడు కాబట్టి పోనీ ఏదో ఒకటి రాయమంటారా. ఆయన అది ఇచ్చినా తీసుకుంటాడు, ఇవ్వకపోయినా. కానీ ఆయన బోళాశంకర్ ఆయన చేత తాగించావు, విషయం తాగించావు. నీవు ఈర్ష్యాలువు, నీవు ఈర్ష్యాలు కపటి. మొహం వచ్చేటప్పటికి మనం వాళ్ళు ఎవరు అనే విషయాన్ని మర్చిపోతాం. మొహాన్ని దాటడం, అదే మాయను దాటడం చాలా కష్టం. అందుకే మనం ఒక్కొక్కసారి మన పైన ఉన్నటువంటి వాళ్ళని కూడా మనం చాలా నీచంగా నిందిస్తుంది, చాలా నీచంగా నిందిస్తుంది. అసురసురా విషశంకరహి, అసురసురా విషశంకరహి ఆపురమామని చారు, ఆపురమామని చారు స్వారథ సాధక, స్వారథ సాధక, స్వారథ సాధక, కుటిల తుమః, కుటల తుమః, సదా కపటు వ్యవహారు, సదా కపటు వ్యవహారు. రాక్షసులకు మదిరను శివునకు విషమునిచ్చి, తర్వాత మోహిని వేషం రాక్షసులకి ఏం చేసావు? మదిరనిచ్చి శివునకు విషాన్ని. నీవు మాత్రం సౌందర్య రాశి లక్ష్మీదేవిని కౌస్తుభని తీసుకుంటివి. అందులోంచి వచ్చింది కౌస్తుభం, అది నువ్వు తీసుకు. నీవు స్వార్థపరుడవు, పరమ స్వార్థపరుడు, పరమ కుటిలపరుడు. చెప్పేది ఒకటి, చేసేది. రాక్షసులకు మదిరిస్తా వాళ్ళ ఆ మత్తులో ఉండగా ఈ దీన్ని వీళ్ళకి పని చేస్తా, ఆయనకి విషయాన్ని ఇస్తా. నువ్వు పరమ సౌందర్య రాశి నిధి దేవత అనేటువంటి లక్ష్మీదేవిని, కౌస్తుభముని అటువంటివి నువ్వు తీసుకుంటావా? చౌపాయి పరమ స్వతంత్ర నా సిర పరకోయి, పరమ స్వతంత్ర నా సిర నసిర పరకోయి, నసిర పరకోయి, భావహి మనహి మనహి, కరవు తుమః సోయి, కరవు తుమః సోయి, బలేహి మంది మందేహి, బలకరహు విస్మయ హర్షినాహియా కచుదరహు దహకి పరిచయు సబు కాహు అతి అసంక మన సదా ఉచాహు కరమ శుభాశుభ అశుభ తుమహి నా బాధ అబ్ లగి తుమహి నా కాహు సాదా బలే భవన్ అబ్ బాయన దీన్హా పావహుగే ఫల ఆపన కిన్హా బంచు మోహి జవని దరిదేహ సోహీతను దరవు శ్రాప మమ ఏహ కపి ఆకృతి తుమః కీని హమారి करहि कीसा सहाय तुम्हारी मम अपकारा कीन्ह तुम बारी नारी विरह तुमः హోబదుకారి. నీవు పరమ స్వతంత్రుడవు, ఎవరి ఆధీనంలోనూ ఉండవు. నువ్వు స్వతంత్రుడు కదా, ఎవరి అధీనంలో. అందుకని నిరాధార, ఆవిడే ఆధారం లేదు, అన్ని ఆవిడే ఆధారం మీద ఉన్నాయి. అంటే ఆయన ఒకటే కదా. అందువలన నీకు తోచినట్లు చేయొచ్చు. అందుకని నువ్వేం చేస్తున్నావు? నీ తోచినట్లు చేస్తావు.
దోజనులు చేస్తుంది. మనకు అనిపిస్తున్నట్టు వాడు పరమ దుర్మార్గుడు, వాడికి అన్ని కలిసి వస్తాయి. వీడు పరమ మంచి నిష్ఠాపరుడు, వీడికి ఏమి కలిసి ఇది ఏమిట్రా భగవంతుడు వెనకాల ఏదో ఆయన ప్రణాళిక ఉంటుంది. అప్పుడు నువ్వు తోచినట్లు చేసేస్తూ ఉంటావు. నువ్వు స్వతంత్రుడు కదా, అందుకని ఆయన సర్వస్వతంత్రుడు. మొత్తం జగత్తులన్నీ ఆయన మీద ఆధారపడినప్పుడే ఎవరు కూడా ఆయన ఎవరు రెస్పాన్సిబుల్ కాదు. ఆయన ఇలా చేశాడు అనుకోండి, ఉన్నట్టుండి నీకు మోక్షం ఇచ్చేసాడు. నేను వెళ్ళి అడగడానికి వీల్లేదు. ఏమంటే ఆయనకి ఎందుకు మోక్షం ఇచ్చాను నాకు ఎందుకు వెళ్ళదు అని నేను అడగడానికి వీల్లేదు. ఆయన సర్వస్వతంత్రుడు అని. మంచిని చెడుగా, చెడుని మంచిగా చేయుచుండు. అది నువ్వేం చేస్తావు? నువ్వు స్వతంత్రుడుగా నేను ఎవడు అడిగేవాడు లేడుగా. నన్ను అడిగేవాడు కాదు, అసలు అడగ తగిన వాడు కూడా లేదు. అందుకని నువ్వేం చేస్తావు? మంచిని చెడు చేస్తావు, చెడుని మంచి చేస్తావు. ఇది మంచి ఉందండి. వాడికి బాగా కలిసి వస్తూ ఉంటుంది. వాడు ఒక్కరోజు సంధ్యావందనం చేయడు కదా, వాడు పైగా వాడి ఆలోచనలన్నీ చాలా భయంకరం. కొంతమంది ఇందాకే నేను ఇప్పుడు చెప్పాను, నోరు గలవాడిది రాజ్యం అండి. ధర్మం ఎక్కడ పనిచేస్తుంది చెప్పండి? ఈ రోజుల్లో ధర్మం పనిచేస్తుంది అంటే నోరు వాక్చతురత అంతే తీసేది. కాబట్టి తిమ్మిని బమ్మిని చేయొచ్చు, బమ్మిని తిమ్మిని చేయొచ్చు. అలా చేస్తున్నారు ప్రస్తుతం ప్రపంచం, అలా చేస్తున్నారు. నీ హృదయంలో హర్ష విషాదములు లేవు. అది నీకు హర్షము లేదు, విషాదము లేదు. చూడండి, ఇవన్నీ ఆయన కోపంతో తిడుతున్నప్పటికీ అవి కనజమే. అవి ఆయన కోపం ఒక పట్ల ఎవరి పట్ల లేదు, ఎవరి పట్ల ప్రేమ, ఎవరి పట్ల ద్వేషము లేదు. ఎందుకని ఆయన నిర్వికారం. ఈ వికారములు ఏమీ లేనటువంటి వాడు. నిరంతరము ప్రతి వ్యక్తిని మోసగించుచుందు. నువ్వు నిరంతరం ప్రతి వ్యక్తిని మోసగించు. మనకి మోసం అనిపిస్తుంది. ఎందుకని మనం గత జన్మల్లో చేసిన పాప పుణ్యాల వివరాలు మనకి తెలియదు కదా. మీకు ఇంత పూర్వం చాలా సార్లు నువ్వు బ్యాంక్ వెళ్ళావు, ₹1,00,000 డిపాజిట్ చేసావు. నీతో పాటు కొడుతుంది ₹1,00,000 కాదు కదా, వాడు ఏమీ డిపాజిట్ అమర్నాడు. నువ్వు వెళ్ళావు, నీకు ₹1,00,000 ఇవ్వమంటే ఇచ్చారు. బ్యాంక్ వాడికి 10 లక్షలు ఇవ్వమంటే వాడికి ఇచ్చారు. ఇప్పుడు నువ్వు బ్యాంక్ వాడిని తిట్టొచ్చు. ఏంటండి, నేను ₹1,00,000 చేస్తే నాకు తిరిగి ఆ 4,00,000 మనకి ఇవ్వడు కదా, కొంత వాడు డిపాజిట్ పెట్టుకుంటాడు కాస్ట్. నా తిరిగి 4,00,000 కూడా ఇవ్వలేదు. వీడికి రూపాయి ఇవ్వాల, వాడికి 10 లక్షలు ఇస్తున్నారు. ఏంటంటే నీకేం తెలుసు? నిన్న వాడు చేసాడు, వాడు ఆల్రెడీ. ఇవాళ చేయలేదు. అదే నిన్నంటే గతయం. ఆ పుణ్యాల లెక్కలన్నీ వాడికి తెలుసు. మనం ఏమనుకుంటున్నాం? నీ బ్యాంక్ వాళ్ళు చూడండి దరిద్రులు, నేను నాకేమో ఇవ్వట్లేదు, వాళ్ళకి ఇస్తున్నారు. మనకి ₹1,00,000 ఇంత జపం చేశాను, ఇంత పూజ చేశాను అని అనుకుంటాం. ఈ జన్మలో నువ్వు గత జన్మలో ఇన్ని చేసావు. అది కాక మీకు ఇంకో విషయం చెప్తాను. ఇదే బ్యాంక్ ఎగ్జాంపుల్. మీరు ₹1,00,000 చేశారు, ఇంకోటి అసలు ఏమీ చేయలేదు. ఆ మర్నాడు మళ్ళీ మీరిద్దరు కలిసి నేను ₹1,00,000 నాకు రూపాయి ఉంది, నీకు ఇవ్వను పోవాలంటే అదే నేను చేశాను. అవునయ్యా, నువ్వు బ్యాంకులో 2,00,000 అప్పు చేసావు, నువ్వు 1,00,000 కట్టావు, ఇంకా నువ్వే నాకు 1,00,000 కట్టాలి. ఆ పక్కవాడికి మాత్రం ఇచ్చేసాడు. ఏమంటే వీడు అసలు కట్టలేదండి. వాడు ఇంత పూర్వం నీతో కాకుండా వాడు సెపరేట్ గా వచ్చి వాడు కొన్ని లక్షలు డిపాజిట్ చేశాడు. అంటే మనం గత జన్మలో చేసిన పాపం కొంతవరకు క్లియర్ అయింది. క్లియర్ అయ్యే వరకు అనుభవించడమే. ఇలా కౌన్సిలింగ్ చేసుకుంటానండి, ఏకాగ్రత కుదురు. కుయుక్తులకు అలవాటు పడిన వాడవు, నీకు భయం లేదు. నీ కుయుక్తులకు అలవాటు, అందుకని నీకు భయం లేదు. శుభాశుభ కర్మలు నిన్ను బాధింపవు. నీకు శుభము అశుభ కర్మం నిన్ను బాధించవు. ఇది నిజమేగా. ఆయనకి శుభం లేదు, అశుభం లేదు. అందరం బాధపడ్డాం, ఆయన బాధపడలేదు. ఆయన ఎప్పుడు కూడా సాక్షిభూతంగానే ఉన్నారు. ఆయన ఏ అవతారంలో కూడా. అందుకే ఖచ్చితంగా వీళ్ళు ప్రియులు అంటే అర్థం ఏంటంటే
అర్జునుడు కూడా తప్పు చేస్తే ఆయన ఇప్పుడు ఒక్క విషయం చెప్తాను. అర్జునుడు అయితే వ్యాసుడు కూడా చెప్పాడు. అర్జునుడు శక్తి ఏమంటుంది? చివరికి దొంగల్ని ఎదిరించలేకపోయాడు. దొంగల్ని ఎదిరించలేక వాళ్ళ భార్యలని రక్షించలేకపోయాడు. కాబట్టి అర్జునుడు శక్తి అర్జునుడిదే. శక్తి ఏదో ఉంది, మాయాశక్తి, కుయుక్తులు కలవాడు. ఇంతవరకు ఎవరునూ నిన్ను సరైన మార్గంలో పెట్టలేదు. నిన్ను సరిగ్గా చూడండి, శ్రీహరిని సరైన మార్గంలో పెట్టలేదు, నేను పెట్టేస్తాను. అంటే ఇది మన అహంకారానికి పరాకాష్ట. నేను పెట్టేస్తాను. నీవు ఇచ్చిన వాయనమును నీవే పుచ్చుకోను. నీ వాయనం నువ్వు నాకు 1,00,00,000 రూపాయలు ఇచ్చావు కదా, నువ్వు వాయనం ఇస్తున్న వాయనం పుచ్చుకుంటాను. వాయనం అదే నువ్వు ఇచ్చింది నువ్వే తీసుకో. నీవు చేసిన కొన్ని కర్మల ఫలములను తప్పక నీవే అనుభవింపగలవు. నువ్వు చేసావు కొన్ని కర్మలు, ఆ ఫలాన్ని నువ్వే అనుభవి. నువ్వు ఏ రూపంలో నన్ను మోసగించుతావో ఆ రూపమునే పొందగలవు. ఇదే నీకు నా శాపము. నువ్వు నాకు ఏ రూపాన్ని ఇచ్చావు అదే రూపాన్ని నువ్వు పొందుతావు. నీవు నాకు వానరాకృతిని ఇచ్చితివి. నువ్వు కూడా ఏం చేసావు? ఆ వానరుల సహాయంతోనే తప్పదు. నువ్వు ఆ వానరుల్ని ఆశ్రయించావు. రాముడంతటి వాడికి ఒక వానరుల సహాయం కావాలా? చెప్పండి. మొత్తం లోకములను ఏలగలిగినటువంటి రాముడు, త్రిలోక బంధ్యుడైనటువంటి రాముడు వాళ్ళ సహాయం వాళ్ళని అడిగాడు. ఇది తన భార్యను వెతికి పెట్టడంలో కానీ యుద్ధంలో కానీ వాళ్ళ సహాయం తీసుకుంది. కాబట్టి నువ్వు వాళ్ళని ఆశ్రయించక తప్ప. నేను వరించిన స్త్రీని నాకు దక్కకుండా చేస్తుంది. నేను వరించాను సరే, నువ్వు దక్క. కాబట్టి నువ్వు దుఃఖించదవు. నువ్వు కూడా నువ్వు భార్యా విరహంతో దుఃఖిస్తావు. ఆవిడ కూడా దుఃఖిస్తాడు. ఆవిడ వెతుకుపోతాడు. ఆవిడని వెతుకోవడానికి మళ్ళీ నాకు ఏ రూపం వచ్చో వాళ్ళని నువ్వు ఆశ్రయించాలి. శ్రాప శీష దరి హర్షి ప్రభు బహు వినతి बहु विनती निज माया कई प्रबलता करसी कृपा निधि लीनि ప్రభు నారదుని శాపమును సంతోషంతో స్వీకరించాడు. అలాగే తప్పకుండా నువ్వన్నదే జరుగుతుంది, నువ్వన్నదే జరుగుగాక, అలాగే అగుగాక. మరియు మునిని అనేక విధముల ప్రార్థించాడు. ఈయన మునిని ప్రార్థించాడు. నన్ను గొప్పవాడు ఆయన. నువ్వు చాలా చాలా నువ్వు త్రిగుణాతీతుడు, మోహాతీతుడు, మాయాతీతుడు, పరమనిష్టాగరిష్ఠుడివి, సత్యసంధాయివి. తర్వాత నీ తపోబలం సామాన్యమైందని అర్థ మహర్షి అని ఆయన్ని స్తుతించాడు. తరువాత తన మాయా ప్రాబల్యము తొలగించాడు. అప్పుడు ఈయన మాయను తీసేసాడు. అప్పుడు ఆయనకు అర్థమైంది, మీకంటే పెద్దవాడు నిన్ను స్తుతి చేస్తున్నాడు అనుకోండి, వెంటనే నువ్వు కాషన్ అవ్వాలి. కాషన్ అవ్వలేదనుకోండి, మాయ కమ్మేస్తుంది. లోపల ఇది నన్ను కాదు, నన్ను కాదు, నన్ను కాదు, నన్ను కాదు, ఇది నా మూలంగానే అనుకున్నావో అయిపోయింది. ఎవరెస్ట్ శిఖరం నుంచి పడిపోవడానికి మొదటి మెట్టు ఎక్కేశావు. పైగా పడిపోవడం చాలా తేలికండి. ఎందుకని ఒక మెట్టు నువ్వు జారేవు, ఒక మెట్టు దగ్గర ఆగలేవు. నువ్వు ఆగాలనుకున్నా ఆగలేవు. ఆ వాలు, ఆ ఏటవాలుతనం ఎంతవరకు ఉంటుందో అంతవరకు వెళ్ళిపోవాలి. లేదు మధ్యలో ఎక్కడో ఒక నువ్వు చేతులు పట్టుకుని మరీ కట్టుకుని ఆపుకుంటే తప్ప ఒక్కొక్కసారి నువ్వు అది కూడా చేయలేవు. అంటే చేతులు పట్టుకుని ఆపుకోవడం అంటే ఏంటి? నీ తపో బలంతో, సత్య బలంతో, ధర్మ బలంతో కొంతవరకు పడిపోయిన వాళ్ళు కూడా కొంత ఆగగలుగుతారు. ఈయన కూడా అంతే పాపం, ఆగాడు.
ఆగాడు ఆయన, భగవంతుడు ఆయన ఆపేట్లు చేశాడు. లేదనుకోండి ఇప్పుడు ఇలాగే అయిపోయి ఇక మహర్షి రూపం మానేసి ప్యాంట్ షర్టు వేసుకుని ఈవిడు తిరుగుతుండేవాడు. ఏది విష్ణు వ్యతిరేక సమాజం అని కూడా స్థాపించేసి. కానీ ఆయనకి అర్థమైపోయింది పాపం, మాయ తెలిస్తే చాలు, ఆయన పడినట్టు ఆయన్ని దారిలో పెట్టాలనుకున్నాడు, పెట్టేసి. సరే ఆయన దారిలో పెట్టడానికి ఈయన ఇబ్బందులు పాలయ్యాడు. ఇది మనం గురువుల దగ్గర నుంచి కానీ మనం ఒక ఆయన దారిలో పెట్టడానికి మనం ఎందుకు ఇబ్బందులు పాలవాలి అని మనం అనుకోకూడదు. ఇబ్బందులు పాలయ్యాడు అంతే కదండి. అదే భార్య అభియోగం ఏంటండి. జబ్ హరి మాయా దూరి నివారి, ఎప్పుడైతే హరి మాయ పోయిందో ఇదేమిట్రా నా దౌర్భాగ్యం ఏమిట్రా, నేను నిత్యము ప్రార్థించుకునే దేవుణ్ణి నేను చెప్పించడం ఏమిట్రా బాబు, నాకు అసలు ఈ మొహం ఏంటి, ఆమెను పెళ్లి చేసుకోవాలని నాకు అనిపించడం ఏంటి. సరే కోరుకున్నాను, నన్ను దారిలో పెట్టడానికి ఆయన చేస్తే నేను ఆయన్ని చెప్పించడం ఏంటి బాబు, అయ్యో అనుకున్నాడు బాబు. రాజకుమారి అక్కడ ఈ లక్ష్మీదేవి లేదా రాజకుమారి ఇద్దరు కూడా లేరు. ముని అతి సబీత్ హరిచరణ, ముని అతి సబీత్ హరిచరణ, హరికరణాలు పడుతున్నాడు. ఏమిటయ్యా నన్ను కూడా మోహన్లో పడేసావు నాయన. గహే పాహి ప్రణతారతి హరణ, ప్రణతులు చేశాడు, శరణాగతులు. మృషాహోహు మమ శ్రాప కృపాల, మమ ఇచ్చా కహ దీన దయాళ, మై దుర్వచన కహే బహు తేరే, కహా ముని పాప మిటహి కిమి మేరే. చూడండి, నేను ఎన్నో పాపవచనాలు అన్నాను. నువ్వు ఉపయుక్తుడు, ఎన్నో స్వతంత్రుడు, ఎన్నో మాయ చేస్తావు, చెడు మంచి చేస్తావు, మంచి చెడు చేస్తావు, నిన్నెవరు దారిలో పెట్టలేరు, నేను ఇప్పుడు పెట్టేస్తాను. ఎన్నో మాటలు, ఈర్ష్యాలువి, ఎదటి వాళ్ళ గొప్పతనం చూసేసాను, సహించలేవు, నోటుకొచ్చినట్టు ఎలా ఫెయిలానయ్యా. జపహు జాయి శంకర సతనామ, హోయి హృదయ తురత విశ్రామ, కోహు నహి శివ సమాన ప్రియ మోరే, అసి పరతీతి తజహు జని బోరే, జహి పరకృపా నా కరహి పురారి, సోనా పావ ముని భగతి హమారి, असउर दरी मही बिचरहु जाई, अब ना तुमही माया निराई. శ్రీహరి మాయను తొలగించినతని లక్ష్మీదేవి రాజకుమారి అదృశ్యమైపోయింది. మాయలు ఇద్దరు లేరు, ఆయన ఒకడే ఉన్నాడు. కాబట్టి అక్కడ అసలు విశ్వమోహిని లేదు, ఒక రాజ్యము లేదు, ఏమీ లేదు. అంతా నారదుడిని మాయ పెట్టడానికి చేస్తారు. అది నారదుడు భయకంపితుడై శ్రీహరి పాదములపై పడి, భయకంపితుడు ఆయన శ్రీహరి పాదాల మీద పడ్డాడు. ఓ శరణాగత వత్సల, నన్ను రక్షింపుము, ఓ కృపాలు, నా శాపము పని చేయకుండుగాక. అది నా శాపం పనిచేయకుండా ఉండేది. అంతటా దీనదయాలు అయిన ప్రభువు పరమ దీనుల పట్ల శరణాగత దీనార్థం ఆయన ఏం చేశాడంటే, ఇది అంతయు నా సంకల్పమే అని పలికెను. ఇది నా సంకల్పం, ఇలా జరగాల్సింది ఉంది, అందుకే ఇలా జరగాల్సింది. నువ్వు నిమిత్త మాత్రుడు, నేను అవతారం ఎత్తాలి, ఎదుగో వెళ్ళి ధర్మ సంస్థాపన చెప్పాడు. దానికి ఒక కారణం కావాలి కదా, అందుకని నారదుడు మరల ఇట్లనే, ప్రభు మిమ్ము నేను అనేక విధముల తూలనాడి, మిమ్మల్ని తిట్టిపోశాను.
పాపములకు నుండి నిష్కృతి లేదు. నిష్కృతి నిత్యము మిమ్మల్ని స్తుతించాల్సిన ఈనోడు ఇక్కడ నిందావాక్యాలు పాడారు. ఆ పాపానికి నిష్కృతి లేదు స్వామి. అందులకు భగవంతుడు ఇట్లు పలికెను. భగవంతుడు అప్పుడు శ్రీహరి బండి ఇలా అన్నారు. ఏమన్నారంటే, ఓ మహర్షి, నీవు వెళ్ళి శంకరుని శతనామములు జపింపుము, నీ మనసు కుదుట పడును. గుర్తుపెట్టుకోండి, శంకరుని శతనామాలు అంటే అష్టోత్తరం. శంకరుడి శతనామాలు చేస్తే మనసు కుదుట పడుతుంది. కనీసం రోజుకు ఒక్కసారైనా చెయ్యాలి. అన్నారా? నన్ను తిట్టావు, నా అష్టోత్తరం చదువు అని అలా ఆయన. శివుడు నాకు అత్యంత ప్రియతముడు. శివుడు నాకు అత్యంత ప్రియతముడు. ఆయన పొరపాటున కూడా నీవు ఈ విషయమును మరవవలదు. నువ్వు ఎప్పుడు మరవద్దు. శివుడు నాకు పరమ, ఆయన నా హృదయం అయ్యా. శివస్య హృదయం విష్ణు, విష్ణుస్య హృదయం శివం. కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా మర్చిపో. ఓ మునీశ్వర, శివుని కృపకు పాత్రులు కాని వారు నా భక్తులు కాజాలరు. శివుని కృపకి ఎవరైతే పాత్రులు కారో వాళ్ళు నా భక్తులు కారు. ఈ విషయం చెప్తే కొంతమందికి చెప్పాలండి, కొంతమంది పీఠాధిపతులకి చెప్పాలండి. తీసుకెళ్ళి పీఠాధిపతులు కూడా ఈ శివాలయం ఉన్న వీధిలో వెళ్ళలేదండి. స్వామి మహాదేవ, ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. శివుని కృపకు పాత్రులని కాని వారు నాకు భక్తులు కారు. నువ్వు విష్ణుర్చన ఎంతన్నా చెయ్యి, శివద్వేష్ అయినటువంటి విష్ణు భక్తుడికి విష్ణు కృప, విష్ణు ప్రసాదము లాభించదు. విష్ణు ద్వేషముతో ఉన్నటువంటి వాడు శివారాధన ఎంత చేసినా అది నిష్ఫలం. దీనిని విశ్వసించి భూలోకమున చెరింపుము, నా మాయ నీ దరికి చేరదు. దీన్ని విశ్వసించి నువ్వు భూలోకంలో చేరు, నా మాయ నీ దగ్గరికి రా. 8:1 ఎలా వచ్చాడు? ధూపమాఘ్రావయా భౌమ చతుర్థి వ్రతం రేపు ఖచ్చితముగా 8:01 ఎవరు వచ్చినా రాకపోయినా ప్రారంభమగును. చెప్పనమ్మా. మనకి రామచరిత మానసులో ఇటువంటి ఉపాఖ్యానాలు చాలా వస్తాయి. అదే అసలు ఇంపార్టెంట్, అసలు రామాయణం కంటే కూడా. ధూపమా గురాభయం దీపం దర్శయం ధూపదీపానంతరం సుధాచమన్యం సమర్పయామి నైవేద్యం నివేదయామి. ఓం భూర్భువః. దీపం
ఓం ప్రాణాయ స్వాహ స్వాహ. షోడశ సహస్ర భార్యా సమేత అపుత్ర భద్రవాదం శ్రీ జ్ఞాన ప్రసూనాబాదరి కాళహస్తి సమేత భానుమతి సీత లక్ష్మణ భరత రామచంద్ర బ్రహ్మణ. ఓం ప్రాణాయ స్వాహ ప్రాణాయ స్వాహ జ్ఞానాయ స్వాహ దానాయ స్వాహ గమానాయ బ్రహ్మణ దేవ దేవాయ తాంబూలం మంగళమః నీరాజన దేవందర శ్యామ నీరాజనానందరాజ నమస్కరోమి శ్రీరాజన. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పదయే నమః. ఆనందమంగళగర్భోర నీరాజన దేవేంద్ర శ్యామ నీరాజనానందరం శుద్ధ నమస్కరోమి. హర నమో పార్వతీపదే హర హర మహాదేవ హర. శ్యామరం విజయామి కళాభ్యాం చూడాలంకృతశిఖికళాభ్యాం నిజతపక్కలాభ్యాం భవతు మే శివాభ్యామస్తు కత్రిభువన శివాభ్యాం హృదిపునర్శివాభ్యాం ఆనందస్ఫురగణభవాభ్యాం ఆనందమో శ్యామరం విజయాం స్వస్తి ప్రజాభ్యపాలయంతాం గోబ్రాహ్మణేభ్య శుభమస్తు. నిజం లోకాలే వర్తతే పర్జన్యః తజ్జాననే సోయం సోభరతో బ్రాహ్మణా సంతు నిర్భయా పుత్రాః పుత్రాः సంతు పుత్రాः సంతు పౌత్రాः అథనాదుదరో జీవేమ శరదాం శతం. కరోనా నివాసో గురవే కుసుమాంజ అధర్మశాసు ధర్మస్య మహాదేవ 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 మహాదేవ. మహాదేవ 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 శాస్త్రి గారు. మహాదేవ్ 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 గురుగారు. మహాదేవ 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 తల్లి కామాక్షమ్మ గారు. మహాదేవ్ గురు గారు. మహాదేవ 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 మూర్తి గారు. మహాదేవ 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 గురువు గారు. మహాదేవ 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 తల్లి శ్రీలలిత. మహాదేవ గురువు గారు. మహాదేవ మహాదేవ గురు గారు, మీ పాద పద్మములకు నా శిరస్సు వంచి చెతకోటి నమస్కారాలు. అమ్మగారి పాద పద్మములకు నా శిరస్సు వంచి చెతకోటి నమస్కారాలు. మహాదేవ 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 కన్నప్ప. మహాదేవ గురు గారు. మహాదేవ్ గురుగారు. మహాదేవ 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 తల్లి అక్కనాగమణి. మాస్టర్ గారు నమస్కారం. మహాదేవ మహాదేవ మహాదేవ. మాస్టర్ గారు మహాదేవ తల్లి మహాదేవ 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 తల్లి జయలక్ష్మి గారు. ఇంకెన్నాడు ఎప్పుడు మీరు రావడం? ఎప్పుడు 12 మాస్టర్ గారు. ఎక్కడ 12 అమ్మా బాబు? మహాదేవుడి దయ వల్ల చాలా బాగా జరిగిందమ్మా. మాస్టర్ గారు అది సంగతి. సరేనా? మహాదేవ మాస్టర్ గారు. పేట నుంచి కదిలి వచ్చినందుకు ప్రతి క్షణం నేను బాధపడుతున్నామ్మా. అక్కడే వీళ్ళందరినీ బాబు మీరు వెళ్ళిపోండి, అయినా మీ దారి మీరు చూసుకోండి, నేను చూసుకుంటా అని వెళ్ళిపోయి ఏదో వాళ్ళు ఏదో కొంచెం నాకెంత కావాలమ్మా తింటానికి వాళ్ళు అక్కడే ఉంది.
మా కోసమే తీసుకొచ్చారు మాస్టర్ గారు. మా కోసం తీసుకొస్తాం మీరు. మహాదేవ్ మహాదేవ్ మాస్టర్. మహాదేవ్.